హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 4 ఎగ్స్‌తో 1 కేజీ కేక్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అలాగే బర్త్‌డేకి ఎలా డెకరేట్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్‌లో 4 ఎగ్స్ తీసుకొని ఎలక్ట్రిక్ బీటర్ సహాయంతో బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు 6 మినిట్స్ పట్టింది. ఎగ్‌ని ఎలా బీట్ చేసుకోవాలి అంటే మనకి యెల్లో కలర్‌లో ఉన్న ఎగ్ కాస్త పూర్తిగా క్రీమ్ కలర్‌లోకి అంటే హాఫ్ వైట్ కలర్‌లోకి వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ షుగర్ పౌడర్ తీసుకొని బ్యాచెస్ వైస్‌గా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇది 1 కేజీ కేక్ కాబట్టి మనం అట్‌లీస్ట్ 3, 4 టైమ్స్ బ్యాచెస్‌గా యాడ్ చేసుకోవాలి. లేదంటే ఒకేసారి యాడ్ చేసుకుంటే షుగర్ పౌడర్ అంతా బబుల్స్‌గా ఉండిపోయి కేక్ సరిగ్గా బేక్ అవ్వదు. మనం షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నంత వరకు మాత్రమే ఎలక్ట్రిక్ బీటర్‌తో బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్పాచులాతో కలుపుకోవచ్చు. ఇప్పుడు 1 కప్ మైదా పౌడర్ తీసుకొని బ్యాచెస్ వైస్‌గా యాడ్ చేసుకోవాలి. మనం తీసుకునే డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవైనా కానీ జల్లించుకొని తీసుకోవాలి. అప్పుడే లంప్స్ లేకుండా బ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. ఈజీగా బేక్ అవుతుంది. సేమ్ షుగర్ పౌడర్ ఎలా అయితే బ్యాచెస్ వైస్‌గా యాడ్ చేసుకున్నామో మైదా పౌడర్ కూడా అలాగే బ్యాచెస్ వైస్‌గా యాడ్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ కలుపుకునేటప్పుడు మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మాత్రమే కలుపుకోవాలి. అప్పుడే ఈజీగా కలిసిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా జల్లించుకొని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మాత్రమే కలుపుకోవాలి. ఇప్పుడు పావు కప్ ఫ్లేవర్‌లెస్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సన్‌ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్ స్మెల్ పోవడం కోసం 1 టేబుల్ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకున్న బ్యాటర్‌ని ఒక కేక్ టిన్‌లో ముందు ఆయిల్ రాసి దానిపైన ఒక పేపర్ వేసుకొని పేపర్‌కి కూడా ఆయిల్ రాసి మొత్తం బ్యాటర్ అంతా ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఈ మౌల్డ్‌ని 15 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి 60 మినిట్స్ బేక్ చేసుకోవాలి. నార్మల్‌గా హాఫ్ కేజీకి, పావు కేజీకి అయితే 45 మినిట్స్ అబోవ్ బేక్ చేసుకోవాలి. 1 కేజీకి అయితే ఎగ్జాక్ట్‌గా 60 మినిట్స్ పడుతుంది. చూసారు కదండీ, నాకైతే ఫ్లఫీగా ఈ కేక్ వచ్చేసింది. ఇలా చేసుకున్న కేక్ బేస్‌ని మనం ఎంత ప్రెస్ చేసినా కానీ మళ్ళీ నార్మల్ షేప్‌లోకి వచ్చేస్తుంది. అప్పుడే పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్టు. కేక్ బేస్ పూర్తిగా చల్లారాక మాత్రమే డీమౌల్డ్ చేసుకోవాలి. డీమౌల్డ్ చేసుకున్న కేక్ బేస్‌ని 3 లేయర్స్‌గా కట్ చేసుకోవాలి. కేక్ లేయర్స్ కట్ చేసుకునేటప్పుడు చాకుతో 1 ఇంచ్ లోతు వరకు ఒక రౌండ్ మొత్తం కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చాకుని కొంచెం లోపలికి మూవ్ చేస్తూ ముందుకి వెనక్కి కదుపుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా కనుక కట్ చేసుకుంటే లేయర్ పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది.
అలాగే సెకండ్ అండ్ థర్డ్ లేయర్స్ కూడా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 3 లేయర్స్ కన్నా ఎక్కువ కట్ చేసుకోవాలనుకుంటే. నేనిక్కడ ఓన్లీ 3 లేయర్స్ కట్ చేస్తున్నాను కాబట్టి 2 టైమ్స్ లేయర్‌గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా కేక్ లేయర్‌కి కొంచెం క్రీమ్ రాసుకోవాలి. ఇలా కనుక మనం కొంచెం క్రీమ్ అప్లై చేస్తే పైన ఉన్న లేయరు జరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు బేస్ లేయర్‌ని ఆ క్రీమ్ మీద పెట్టుకోవాలి. షుగర్ వాటర్‌తో కేక్ బేస్ మొత్తం తడుపుకోవాలి. మరీ అంత ఎక్కువగా కాకుండా, మరీ తక్కువగా కాకుండా మీడియంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం క్రీమ్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాలెట్ నైఫ్‌ని మనం ఒకచోటే ఉంచి బోర్డ్‌ని మాత్రమే కదిపించాలి. క్రీమ్ అనేది ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుంటేనే మనం కేక్ కట్ చేసినప్పుడు పీసెస్‌లో ఈవెన్‌గా క్రీమ్ కనిపిస్తుంది. ఇప్పుడు సెకండ్ లేయర్ పెట్టుకొని సేమ్ ఫస్ట్ లేయర్‌కి ఎలా చేసామో అలాగే షుగర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ కేక్ అనేది డోమ్ షేప్‌లో బేక్ అయినట్లయితే పైన వచ్చిన డోమ్ షేప్‌లో ఉన్న లేయర్‌ని మధ్యలో పెట్టుకోవాలి మిడిల్ లేయర్ లాగా. నాకైతే డోమ్ షేప్‌లో ఏమీ బేక్ అవ్వలేదు కాబట్టి నేను సెకండ్ లేయర్‌ని ఇక్కడ సెకండ్ లేయర్‌గా యూజ్ చేసేస్తున్నాను. తర్వాత ప్యాలెట్ నైఫ్‌ని రైట్ లెఫ్ట్ కదుపుకుంటూ క్రీమ్ అంతా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే థర్డ్ లేయర్ కూడా పెట్టుకొని మళ్ళీ షుగర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సేమ్ ముందులాగే ప్యాలెట్ నైఫ్‌ని రైట్ సైడ్‌కి, లెఫ్ట్ సైడ్‌కి మూవ్ చేసుకుంటూ క్రీమ్ అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే పక్క సైడ్‌ని కూడా ప్యాలెట్ నైఫ్ సహాయంతో ఈవెన్‌గా మూవ్ చేసుకుంటూ క్రీమ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకెక్కడైనా కేక్ బేస్ కనిపిస్తుంటే కొంచెం క్రీమ్ తీసుకొని కేక్ బేస్ కనిపించిన చోట స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్యాలెట్ నైఫ్‌ని 90 డిగ్రీస్‌లో పెట్టి మనం టర్న్ టేబుల్‌ని రొటేట్ చేసుకుంటే క్రీమ్ అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది బేస్ కనిపించకుండా. ఒకవేళ ఇంకా బేస్ కనిపిస్తుంటే ఇంకొంచెం క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఓన్లీ కనిపించిన చోట మాత్రమే. ఇప్పుడు స్క్రాపర్ యూజ్ చేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి.
స్క్రాపర్ గానీ యూజ్ చేసినట్లయితే క్రీమ్ అనేది ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోయి మనకి నీట్‌గా కనిపిస్తుంది. ఇలా ఐసింగ్ చేసుకున్న కేక్‌ని మనం 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలి. లేదంటే క్రీమ్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్‌లో మనకు కావాల్సిన కలర్స్ తీసుకొని నాజిల్ సహాయంతో డిజైన్ వేసుకోవాలి. నేనిక్కడ 2డీ నాజిల్ యూజ్ చేస్తున్నాను. ఓన్లీ పైన వేసిన ఫ్లవర్స్ కోసమే 2డీ నాజిల్ యూజ్ చేశాను. కింద బేస్‌లో డిజైన్ కోసం నేను 1 నాజిల్ యూజ్ చేస్తున్నాను సేమ్ క్రీమ్‌తో. ఇదే 1 నాజిల్‌తో పైన వేసిన రోజెట్ మధ్యలో నాకు కొంచెం గ్యాప్ వచ్చినట్టు అనిపించింది. అక్కడ నేను కొంచెం స్టార్ లాగా డెకరేట్ చేస్తున్నాను. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్‌లో మనకిష్టమైన కలర్ యాడ్ చేసుకొని హ్యాపీ బర్త్‌డే అని రాసేసుకోవచ్చు. ఫోర్ ఎగ్స్‌తో 1 కేజీ కేక్ ఈజీగా రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి.